ఒక చిన్న బిల్డింగ్ లాగా కనపడుతుంది కదా, దీంట్లో 3 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఈ 3 క్లాస్ రూమ్స్ని కూడా ఇప్పుడు ఇంటర్ కాలేజ్ వాళ్ళు అంటే డిఈఓ ఆఫీస్ కోసం వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కానీ వాళ్ళ ఈ పేపర్స్ కోసం పెడతాం కోసం ఆ మూడింటిని ఇంటర్ వాళ్ళు తీసుకోవటం వల్ల డిగ్రీ స్టూడెంట్స్ చూడండి ఎక్కడ కూర్చున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ సెకండ్. హాయ్ గైస్. సో ఎప్పటి నుంచి కూర్చుంటున్నారు ఇక్కడ? ఇవాళేనా? ఎలా ఉన్నాయి మీకు? అంటే మీ కాలేజీ లేకపోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? రూమ్ ఫెసిలిటీ లేదు, ఓన్ కాలేజీ లేదు కదా మీకు. మరి ఇప్పుడు 1 to 6 క్లాసెస్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతున్నాయా? ఏ ఇయర్ మీరు? ఫస్ట్ ఇయర్. మరి ఇంకా 3 years ఉంది కదా, 2 years ఉంది కదా. కంప్యూటర్ ల్యాబ్ కోసం అవ్వట్లేదు. ఫెసిలిటీస్ లేదు, కంప్యూటర్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యాన్స్ ఫెసిలిటీస్ లేదు, అంతే. ఓకే ఓకే. క్లాసెస్ అయితే జరుగుతున్నాయి బట్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ప్రాబ్లం, అంతే. సో ఇక్కడ చూసాం కదా, ఇది సమ్మర్ మిట్ట మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. వీళ్ళ క్లాసెస్ ఉండేవి కూడా 1 to 6 ఉంటాయంట. సో అక్కడ దాన్ని ఇంటర్ వాళ్ళు తీసుకోవటం వల్ల వీళ్ళు ఒక షెడ్ వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకొని, డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక షెడ్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నారు. సో ఇంత ఎండలో చూస్తున్నారు కదా, దాదాపుగా ఒక 30 members దాకా పిల్లలు ఉన్నారు. ఇంత ఎండలో ఇక్కడ క్లాసెస్ చెప్పటం అటు ఫ్యాకల్టీకి కూడా ఇబ్బందే, కూర్చోవటం పిల్లలకు కూడా ఇబ్బందే. మరి చూద్దాం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కాలేజీలో. ఇలా అరాకొర సదుపాయాలతో మనం 1,00,000 కోట్ల బడ్జెట్లు వేసుకుంటున్నాం. పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద కాలేజీలు, 4 సిటీలు, మూసీ కోసం ఇలాంటి వాటి కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే ఈ గవర్నమెంట్స్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇందాక మనం వేరే స్కూల్లో చూసాం, ఇక్కడ కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కనీసం ఒక ఫిక్స్డ్ భవనాన్ని కూడా రూపొందించలేనంత దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి వీళ్ళకి ఓట్లు ఉండవు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరనే ఒక ధైర్యం ప్రభుత్వాలకు ఉంటుంది. చూద్దాం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, ఫిజిక్స్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, అండ్ దట్టు గ్రౌండ్ కూడా మనకేం కనపడట్లేదు. మిగతా స్టూడెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి.